ఫైల్, న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. Hmm. సో ఇట్స్ ఏ పైథాన్ కోడ్ కాబట్టి మనకి లాంబ్డా అవసరం లేదు. ప్యూర్ Okay. పైథాన్ తీసుకుందాం. పైథాన్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, లెట్ మీ క్రియేట్ న్యూ విండోలో ఓపెన్ చేస్తాను. సో యాక్చువల్గా ఈ అబ్స్ట్రాక్ట్ అనేది ఏంటంటే కామన్ గా ఉండే థింగ్స్ ని అండ్ ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు మెయిన్. Okay. Okay. మీకు ప్రాజెక్ట్ లో ఉన్న అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసులే అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ లో Hmm. యూఎస్బి ఎట్లాగో అబ్స్ట్రాక్ట్ Okay. క్లాస్ అలాగనమాట. అంటే Okay. ఇప్పుడు నేను యూఎస్బి లో లైక్ Hmm. హెడ్సెట్ పెట్టానుకోండి, హెడ్సెట్ Okay. పనిచేస్తుంది. Now, మౌస్ పెట్టారనుకోండి, మౌస్ mouse. పనిచేస్తుంది. Okay. రైట్. Okay. అలాగే ఇంకా కీబోర్డ్ పెట్టారనుకోండి, కీబోర్డ్ పనిచేస్తుంది. ఎలా Okay. పనిచేస్తుంది? Okay. డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కదా. Now, now. మరి ఏదైతే మనం పెడుతున్నామో అదే ఎట్లా పనిచేస్తుంది? Okay. సేమ్ అదే కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్. Okay. అలా థింక్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. Okay. సో బేసికల్ గా ఒక ఏదో ఒకటి పెడతాం, ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. Hmm. Hmm. అబ్స్ట్రాక్ట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, ఓకే, సంథింగ్ లైక్ పేమెంట్ ప్రాసెస్ Okay. అబ్స్ట్రాక్ట్. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఏబిసి అయితే ఓకే. Abstract. Okay. యా. సో దీంట్లో డెఫ్, Def- ఇక్కడ మనము ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఏంది యాక్చువల్ గా Details. డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం. Okay. డీటెయిల్స్, ఓకే, పేమెంట్ డీటెయిల్స్. పేమెంట్ డీటెయిల్స్, Details. పేమెంట్ డీటెయిల్స్ పాస్. ఏం లాజిక్ ఏముండదు ఇక్కడ. Okay. నెక్స్ట్ డెఫ్. సో నెక్స్ట్ ఏం చేస్తాం? పేమెంట్ డీటెయిల్స్ తర్వాత ప్రాసెస్ Process. పేమెంట్ అనుకున్నాం. ఓకే, పాస్. తర్వాత డెఫ్ సెండ్ నోటిఫికేషన్, సెండ్ అలర్ట్, ఏదో ఒకటి. అది. ఓకే, Okay. అంతే. సో దీంట్లో ఏం ఉండదు. బేసికల్ గా నేను ఒకటి ఇచ్చాను, ఈ రూల్స్ ని పాటించమని చెప్తున్నాను అంతే. Okay. ఇప్పుడు నార్మల్ క్లాస్ లోకి వెళ్దాం, ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో Okay. ఇది వచ్చేసి ఫోన్ పే అనుకుందాం. Okay. ఫోన్ పే, సేల్స్ క్లాస్ ఫోన్ పే, ఫోన్ పే. సో వితౌట్ లైక్ ఎక్స్ట్రా క్లాస్ ఏమి ఇంపోర్ట్ చేసుకోవద్దు. Okay. డెఫ్ వాడు ఏం చేస్తాడు? ఫోన్ పే వాడు వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. Okay. అలా అని రాసుకుంటాడు. Collect self. Okay. ప్రింట్ కలెక్టింగ్ యూజర్ డీటెయిల్స్, డెఫ్. తర్వాత ప్రాసెస్ అనుకోండి, Okay. ప్రింట్ ప్రాసెస్ డీటెయిల్స్, డెఫ్ నోటిఫికేషన్, Okay. నోటిఫికేషన్ ప్రింట్ నోటిఫికేషన్. ఇలా ఫోన్ పే వాడు డెవలప్ చేసాడు అనుకుందాం. ఓకే. Okay. ఒక వీడు ఎటువంటి రూల్ పాటించకుండా వాడు పాటుకోడు డెవలప్ చేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ Okay. నేను ఇంకొకటి తీసుకుందాం, ఇంకొక example తో. ఏంది డబల్ ట్యాప్ అవుతుంది? ఓకే. సో ఇంకోటి వచ్చేసి జీపే తీసుకుందాం. ఇక్కడ సిఎల్ఎస్ఎస్ క్లాస్ సేమ్ కొన్నాడు కూడా, ఒకటి జీపే తీసుకున్నాడు. ఓకే. అయితే వీడి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. రిసీవ్ అనుకుందాం. రిసీవ్, రిసీవ్ డీటెయిల్స్. ఓకే. ప్రాసెస్ బదులు
ఏం చేయొచ్చు? మెయింటైన్ ఏదో జస్ట్ మెయిన్ మెయింటైన్ వాడు ఓన్ ఫంక్షన్స్ వాడు డెవలప్ చేసుకుంటాడు అనుకుందాం. ఓకే. అలా ఇది ఇట్లా పెట్టాడు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, రెండు పేమెంట్ గేట్వేలు ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఓకే. ఫోన్ పే ఉంది, జీపే ఉంది. ఇక్కడ ఈ ఫంక్షన్ లో కలెక్ట్ రాశాడు, వీడు రిసీవ్ రాశాడు. సో ఇప్పుడు నేను ఒక మెయిన్ తీసుకుంటా. మెయిన్ ఒక మెయిన్ ఫైల్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను ఫోన్ పే ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో మనము మెయిన్ పేజ్ లో ఫోన్ పేని కాల్ చేసుకుంటాం, అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఫోన్ పే అని తీసుకొని ఆ ప్రాసెస్ డీటెయిల్స్ ప్రాసెస్ చేయాలంటే ఫోన్ పే డాట్ కలెక్ట్, ప్రాస్ ఫోన్ పే పే డాట్ డాట్ ప్రాసెస్ ప్రాసెస్, ఫోన్ ఫోన్ పే పే డాట్ డాట్ నోటిఫికేషన్. నోటిఫికేషన్. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు రన్ చేస్తాం అనుకోండి, పని చేస్తుంది మనకి, ఇబ్బంది లేదు. ఓకే. వచ్చిందా? ఓకే. సో ఇక్కడ నేను చిన్న ఒక గీత పెడతాను, అంటే ఐడెంటిఫికేషన్ కోసం, ఓకే. అంటే డిఫరెన్స్ తెలియాలి. ఫోన్ ఫోన్ పే పే అయితే ఓకే. సేమ్ ఇప్పుడు జీపే. జీపేలో తీసుకుందాం. మౌస్ డబుల్ ట్యాప్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను జీపేని ఎగ్జిక్యూట్ చేయాలంటే అగైన్ ఏం చేయాలి? జీపే జీపేతో నేమ్. జీపేని ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రియేట్ క్లాస్ అని వచ్చిందా? ఆహా, ఈ జీపే ఈ జీపే రెండు సేమ్ గా ఉన్నాయా? కాదే. జీ క్యాప్ పీ క్యాపిటల్ బ్రో. జీపే. ఓకే. నా జీపే ఈజ్ ఈక్వల్ టు, ఇది మీకు తెలిసిందే ఈ క్లాసెస్. జీపే ఫస్ట్ రిసీవ్ డీటెయిల్స్, తెలుసు. తర్వాత జీపే మెయింటైన్. డాట్ మెయింటైన్. మెయింటైన్, తర్వాత జీపే అలర్ట్. జీపే డాట్ అలర్ట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మళ్ళీ రన్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ కండిషన్ లో, ఇప్పుడు నీ దగ్గర ఓన్లీ ఫోన్ పే జీపే మాత్రమే ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఫ్యూచర్ లో ఒక రేజర్ పేనో లేదంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు యాడ్ చేయాలనుకుందాం. ఓకే. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేయాలి. ఇంకా అగైన్ మనం పెరుగుతుంది. పెరుగుతుంది. సో ఇప్పుడు ఒకటి యాడ్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇలా పెరుగుతుంది. అవును. మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసాం అనుకోండి, ఇలా పెరుగుతుంది. ఇప్పుడు సేమ్. ఏమవుతుంది, కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకే. ఒకటి ప్రాబ్లం ఇది ఒకటి. ఓకే. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అంటాం. మెయింటెనెన్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపేలో ఏదో సమ్ సర్వీస్ ప్రాబ్లం వచ్చింది జీపేలో. ఓకే. ఇప్పుడు నువ్వు జీపే ఆపేయాలా? ఓకే. సో జీపే ఆపేయాలంటే ఈ కోడ్ లోకి వచ్చేసి ఈ కోడ్ మొత్తాన్ని కామెంట్ చేయాలి. ఓకే. ఓకే. మళ్ళీ ఓకే. జీపేని ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ దీన్ని మళ్ళీ ఎనేబుల్. ఓకే. సో టూ థింగ్స్, కోడ్ అనేది హెవీ అయిపోతుంది సర్వీసెస్ ఓకే. పెరిగే కొద్దీ, ఓకే. మెయింటెనెన్స్ కూడా హెవీ అయిపోతుంది. ఓకే. ఓకే. మనం అనుకున్నంత ఈజీ కాదనమాట. ఇప్పుడు జస్ట్ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, ఇట్లా ఇస్తున్నాను సింపుల్ గా ఉంటేనే మనకి హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఓకే. పలానా దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఆ కామెంట్ పెట్టాలి అనేది. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ ని ఇప్పుడు వీటిని రన్ చేశాను అనుకోండి, రెండింటిని రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. అవును. అవునా? సో ఇక్కడ ఫోన్ పే ఎగ్జిక్యూట్ అయింది, జీపే ఎగ్జిక్యూట్ అయింది. అయితే ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి, అంటే ఓకే. లైక్ కోడ్ కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేశారంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏం చేస్తుందంటే, డెవలపర్స్ ఏవైతే ఉన్నారో కామన్ గా ఏవైతే ఉంటాయో కామన్ ఫంక్షనాలిటీస్ ని, వాటికి ఒక ఓకే. రూల్ ఒక డిజైన్ ఇచ్చేసారనమాట. సో ఓకే. ఎవరైతే మీరు ఈ కామన్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి చెప్తున్నారు. సో దానివల్ల ఏందో ఇప్పుడు బెనిఫిట్ చూద్దాం. ఇప్పుడు ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను కోడ్. ఓకే. ఓకే. సో ఇదే కోడ్ లాజిక్ నేను చేంజ్ చేయను. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకొచ్చి, అంటే నేను ఉమ్, చెప్తున్నా, బాబు ఉమ్, మీరు ఉమ్. ఈ స్ట్రక్చర్ ని ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు
ఫోన్ పే అనేవాడు రూల్ తీసుకుంటున్నాడు, అబ్స్ట్రాక్ట్ రూల్ తీసుకుంటున్నాడు. ఓకే. ఓకే. ఇంపోర్ట్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు రూల్ తీసుకున్నాడు. ఓకే. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ రూల్ ఈ ఫోన్ పే ఫాలో అవుతుందో, ఓకే, ఇట్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో దిస్ ఫ్లో. ఓకే. రూల్స్. ఓకే. సో ఓకే. బేసికల్ గా ఇవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే. అట్ ద రేట్ ఎక్స్ట్రాక్ట్ మెథడ్స్. మళ్ళీ సేమ్ కింద. యా, ఇక లాజిక్ ఏముంటుంది, జస్ట్ ఒక రూల్ పెట్టుకున్నారు ఓకే. అంతే వాళ్ళు. ఒక టెంప్లెట్. ఇది ఒక టెంప్లెట్ లాగా, ఎగ్జాక్ట్లీ టెంప్లెట్ అంతే అది. సో దీన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్నామో ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది, క్లాస్ ఓకే. మస్ట్ మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, మస్ట్ ఇంప్లిమెంట్, ఇంప్లిమెంట్ చేసుకోమంటుంది. So ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ కలెక్ట్ ప్లేస్ లో బేసికల్ గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కలెక్ట్, పేమెంట్ డీటెయిల్స్ కదా. సో పేమెంట్ సింపుల్ గా డీటెయిల్స్. నేను పేమెంట్ ఓకే. డీటెయిల్స్ అని ఇస్తాను. ఓకే. 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 లాజిక్ నేను టచ్ చేయను. ఓకే. లాజిక్ అనేది ఫోన్ పే వాడు ఏదైతే డెవలప్ చేసుకున్నాడో అదే, మనం ఏం ఓకే. టచ్ చేయం లాజిక్ ని. ఓకే. అగైన్ ప్రాసెస్ పేమెంట్, ఓకే. అగైన్ సెండ్ అలర్ట్. ఓకేనా. ఓకే. రైట్. సో ఇప్పుడు ఫోన్ పేకి వచ్చి, సారీ జీపేకి వచ్చొద్దు. సో జీపే వాడు కూడా ఏం చేస్తాడు, ఇదే రూల్ ని ఫాలో అవుతాడు. ఓకే. పేమెంట్ అబ్స్ట్రాక్ట్, ఇంపోర్ట్ చేసుకుంటాడు. అగైన్ పేమెంట్ సేమ్. డీటెయిల్స్ అవే పెట్టుకుంటున్నాడు. ఓకే. ప్రాసెస్ ప్రాసెస్ పేమెంట్ పేమెంట్. అదే పెట్టుకున్నాడు. సెండ్ సెండ్ అలర్ట్ అలర్ట్. అదే పెట్టుకున్నాడు. ఓకే. సో ఓకే. చూడండి, ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దే హ్యావెంట్ చేంజ్ ద లాజిక్, లాజిక్. దే ఓకే. ఆర్ ఫాలోయింగ్ ద మెథడ్స్ లైక్ ఓకే. ద టెంప్లెట్ అంతే. ఓకే. లాజిక్ ఫోన్ పే వర్డ్ లాజిక్ ఫోన్ పే వాడిదే, ఓకే. జీపే వర్డ్ లాజిక్ జీపే వాడిదే. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది ఎగ్జిక్యూషన్, మెయిన్ లోకి వచ్చేసి. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్, ఓకే. పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ ఓకే. ప్రాసెస్, ప్లస్ సెండ్ అలర్ట్. సెండ్ అలర్ట్. ఓకే. సేమ్ లైక్ సేమ్ పేమెంట్ డీటెయిల్స్, డీటెయిల్స్. పేమెంట్ ప్రాసెస్. ప్రాసెస్, సెండ్ సెండ్ అలర్ట్. అలర్ట్. ఓకే. సో ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, చూసారా, సేమ్ ఓకే. ఓకే. ఫోన్ పే ఎగ్జిక్యూట్ అయింది, జీపే ఎగ్జిక్యూట్ జీపే. అయింది. ఓకే. ఓకే. సో ఇక్కడ కోడ్ చూసారా, కోడ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ పే బదులు నేను సర్వీస్ అని తీసుకుంటా, ఓకే. సర్వీస్. ఓకే. సో ఓకే. సర్వీస్ డాట్, సర్వీస్ డాట్, ఓకే. సర్వీస్ డాట్, ఇక్కడ కూడా జీపే బదులు సర్వీస్ అని తీసుకుంటా, సర్వీస్, ఓకే. సర్వీస్ డాట్, సర్వీస్ డాట్, సర్వీస్. ఓకే. ఇప్పుడు రన్ చేశాను, ఓకే. సేమ్ వచ్చిందా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు రిపీటెడ్ ఏముంది, ఇవి సర్వీస్ ఇవి. రిపీట్ ఉంది, ఓకే. అవునా. సో పేమెంట్ సింపుల్ గా ప్రాసెస్. నేను ఇవి రిమూవ్ చేసేస్తాను. ఓకే. సో ఓకే. ఈ బాటమ్ లో పెట్టుకుంటా. ఇప్పుడు మీకు ఏ సర్వీస్ కావాలి, ఫోన్ పే ఓకే. కావాలా జీపే కావాలా అని ఒక లాజిక్ ఇంప్లిమెంట్ ఓకే. చేసుకోండి ఓకే. సింపుల్ గా. దానికి ఇన్పుట్ అవ్వడది, ఓకే. ఇన్పుట్ ప్లీజ్ సెలెక్ట్ సర్వీస్. సెలెక్ట్ సర్వీస్, న్యూ లైన్ వన్ ఫర్ ఫోన్ పే, వన్ ఫర్ ఫోన్ పే, న్యూ లైన్ టూ ఫర్ జీపే. ఓకే. 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 సెలెక్ట్. బ్రో అక్కడ సో ఇప్పుడు జీపేలో పి క్యాపిటల్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మై ఓకే. ఫ్రెండ్. ఓకే. ఇఫ్, ఓకే, ఓకే. సెలెక్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ వస్తుంది వన్. ఓకే. ఓకే. ఫోన్ పే, ఫోన్ పే సర్వీస్ తీసుకో. ఓకే. ఎల్ ఓకే. ఇఫ్ ఓకే. సెలెక్ట్ ఈక్వల్ టు టూ టూ. అయితే సర్వీస్ జీపే డాట్ తీసుకో. ఓకే. ఎల్స్ ప్లీజ్ సెలెక్ట్ సెలెక్ట్ ప్రాపర్ సర్వీస్, సెలెక్ట్ ప్రాపర్ సర్వీస్. ప్రాపర్ సర్వీస్. ఓకే. సో ఓకే. ఇక్కడ మనం సింపుల్ గా ఇఫ్ సర్వీస్ అంటేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఓకే. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, చూసారా, ప్లీజ్ సెలెక్ట్ ఫోన్ పే ఆర్ జీపే. ఓకే. సో నేను వన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఫోన్ పే వచ్చేసింది. ఏమైంది, ఓకే.
వన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. నేను మళ్ళీ రన్ చేసి టూ సెలెక్ట్ చేస్తే టూ సెలెక్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం నథింగ్ ఏం సెలెక్ట్, ఇప్పుడు ఫోర్ సెలెక్ట్ చేసుకుందాం. లైక్ సర్వీస్ లేదులే, బేసికల్ సరే. గా సెలెక్ట్ ప్రాపర్ సర్వీస్ అని వచ్చింది, సర్వీస్. ఓకే. ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఈజీ ఉందా, హార్డ్ అయిందా? ఈజీగా ఉంది. ఈజీగా ఉంది. సో అంటే బేసికల్ గా ఇది ఒక 50% ఆప్టిమైజేషన్. దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేస్తారు అంటే, ఓకే, ఇంకా బెటర్ గా ఒక వర్క్ ఫ్లో ఒకటి క్రియేట్ చేస్తారు. ఓకే. వర్క్ ఫ్లో ఏదైనా మీ ఇష్టం, దీంట్లో క్లాస్ వర్క్, ఓకే. వర్క్ లేదంటే ఇంజిన్ ఏదో ఒకటి అనుకుంటున్నాం, వర్క్ అనుకుందాం. ఓకే, సో డెఫ్ ఇన్ఇట్ సో సెల్ఫ్ డాట్ సర్వీసెస్ ఇజ్ ఈక్వల్ టు ఎంపీ తీసుకుంటాడు. ఓకే. ఇక్కడ డెఫ్ రిజిస్టర్, ఓకే. రిజిస్టర్ రిజిస్టర్ సర్వీస్ అని తీసుకుంటాడు. ఓకే, తీసుకొని సో దీని లోపల సర్వీస్ పంపిస్తాడు. సర్వీస్ ఓకే. దాని లోపల ఇప్పుడు ఏం చేస్తుంటే సెల్ఫ్ డాట్ సర్వీసెస్ డాట్ అపెండ్ సర్వీస్, అలాగే డెఫ్ గెట్ సర్వీస్ అని తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ సర్వీస్ నేమ్ పంపిస్తాం, సర్వీస్ నేమ్. సో అది ఫర్ సర్వీస్ ఇన్ సెల్ఫ్ డాట్ సర్వీసెస్. నా ఇఫ్ సర్వీస్ డాట్ నేమ్ ఈక్వల్ టు సర్వీసెస్ సర్వీస్. నేమ్ అయితే రిటర్న్, రిటర్న్ దట్ సర్వీస్, అంతే. ఓకే, సెకండ్ ఎల్స్ అయితే and ఒకవేళ ఎల్స్ కానీ వస్తే ప్లీజ్ ప్రింట్ సర్వీస్ నాట్ ఫౌండ్. ఓకే, సో ఇది ఇట్లా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఈ మెయిన్ లోకి వచ్చేసి, ఓకే, ఇక్కడ మనము సర్వీస్ డాట్ నేమ్ అన్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, వీటికి నేమ్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేమ్ ఓకే. ఒక ఐడెంటిఫికేషన్ మాట, ఈవెంట్ నేమ్ అని. ఓకే. నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఫోన్ పే. ఓకే. దీనికి నేమ్ వచ్చేసి నేమ్ ఇజ్ ఈక్వల్ టు జీపే. ఇది డిజైన్ అన్నమాట, వాళ్ళ వాళ్ళ ఓకే. ఇష్టం ఎలా కావాలంటే. ఓకే, సో ఇప్పుడు మెయిన్ లోకి వచ్చేసి ఈ వర్క్ ఫ్లో ఉంది కదా, ఫస్ట్ మెయిన్ లోకి వచ్చి ఈ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ ఓకే. ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఇంక ఈ ఫీల్డ్స్ కండిషన్ కూడా ఉండదు ఇక్కడ. ఇఫ్లు ఇఫ్లు ఓకే. మళ్ళీ ఇప్పుడు పెరిగిపోయినాయి ఇంకో మళ్ళీ ఇఫ్లు అవును. ఇఫ్లు పెట్టుకుంటారు, అట్లా అనమాట. సో ఇంక ఇవి తీసేస్తాం, ఇవి ఉండదు. ఓకే, సో సర్వీసెస్ ఇవి, ఇది ఓకే. కూడా, సారీ, ఇది కూడా తీసేద్దాం. ఇంక ఇది కూడా ఉండదు, ఇంకేం ఉండవు బేసికల్ గా. ఓకే. వర్క్, వర్క్ ఫ్లో, వర్క్ ఫ్లో తీసుకుంటాడు, మెయిన్ లోకి వస్తాడు వర్క్ ఫ్లో. ఓకే, ఫస్ట్ ఓకే. ఇంపోర్ట్ చేసుకున్నాను. వర్క్, ఇప్పుడు ఏం చేస్తాము, వర్క్ డాట్, ఓకే, రిజిస్టర్ సర్వీస్. సర్వీస్ ని రిజిస్టర్ చేయాలంటే ఏ సర్వీస్ కావాలి, ఫోన్ పే, ఓకే. రిజిస్టర్. నెక్స్ట్ ఇంకో సర్వీస్, రిజిస్టర్. జీపే, జీపే. జీపే. సో ఇప్పుడు ఇది కూడా తీసేస్తాం చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చే ఇన్పుట్ అన్నమాట. నేను జస్ట్ సర్వీస్ సెలెక్టెడ్ అంటే మళ్ళీ ఆ ఇన్పుట్ ఇవన్నీ లేకుండా సర్వీస్ అండర్ స్కోర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఫోన్ పే అనుకుందాం. ఓకే. ఓకే, ఫోన్ పే, ఇవి కూడా జస్ట్. ఓకే, నా ఏం చేస్తారంటే వర్క్ డాట్ గెట్ సర్వీస్, ఓకే. సర్వీస్ పంపించేసి ఆ సర్వీస్ ని పంపిస్తారు. ఓకే, సో ఓకే. వచ్చిన సర్వీస్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఓకే. ఇప్పుడు చూడు, ఓకే. రన్ చేశాను అనుకోండి, రన్ చేసిందా ఫోన్ పే. ఓకే. 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 ఓకే, ఇప్పుడు నేను జీపే సర్వీస్ కావాలనుకోండి, జీపే సర్వీస్ ఇక్కడ పాస్ చేస్తే వచ్చిందా. ఓకే. ఓకే, ఇప్పుడు ఒక సర్వీస్ లో సంథింగ్ జీపే సర్వీస్ వర్కౌట్ అవ్వట్లేదు.
ఓకే. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈ రిజిస్టర్ ఇక్కడ రిజిస్టర్ చేశారు కదా, ఓకే. ఆపేస్తారు. ఓకే. ఇంకా అది బంద్ ఇప్పుడు ఇప్పుడు చూడు ఏమవుతుందో. సర్వీస్ నాట్ ఫర్ నాట్ ఫౌండ్. ఓకే. జీపే ఆగిపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎనేబుల్ చేయాలంటే సింపుల్ గా ఎనేబుల్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చేసింది ప్లేన్ లోకి. అర్థమైందా? దట్ ఈస్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఒక్కొక్క డెవలపర్ ఎవడు కావాలంటే ఆ డెవలపర్ డెవలప్ చేసుకుంటాడు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ సర్వీస్ అనేది లైవ్ లోకి వచ్చేస్తుంది. ఓకే. సో బేస్డ్ ఆన్ ద సర్వీస్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో మనకి ఇప్పుడు మీరు రాసిరు కదా బ్రో, నార్మల్ గా ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫ్లో మనకి ఎట్లా అర్థం అవుతుంది? మీరు టక 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 రాసుకుంటూ వచ్చేసారు కదా. ఫ్లో ఎలా అర్థం అవుతుంది అంతేనా? ఓకే. ఉమ్. సో ఫ్లో ఎలా అది ఎట్లా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు నేను నీకు చెప్పాను కాబట్టి నీకు తెలిసింది. ఓకే. ఓకే. నేను ఓకే. ఆల్రెడీ నా కంపెనీలో నేను చేశాను కాబట్టి నాకు తెలిసింది. ఓకే. ఓకే. ఓకేనా? సో ఓకే. ఇది నాలెడ్జ్ షేర్ అవ్వాల్సిందే తప్ప ఓకే. ఓకే ఎలా ఆలోచించావంటే నేనే చెప్పలేను. ఓకే. ఎందుకంటే నా కంపెనీలో నాకు ఎవరైతే టీమ్ లీడ్ ఉన్నారో హ్మ్, సో హ్మ్, హ్మ్. వాళ్ళు ప్రాజెక్ట్ ని డిజైన్ చేసేటప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, సాయి మనం ఓకే. ఇట్లా డిజైన్ చేస్తాము, ఇలా ఫాలో అవ్వాలి మనం అనేసి. ఓకే. ఇప్పుడు నేను నీకు చెప్పాను అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే. సో ఇప్పుడు ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నీకు కావాల్సిన ప్రాజెక్ట్ నువ్వు డిజైన్ చేసుకుంటావు. అవునా కదా? ఓకే. 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 సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్నో ఫ్లేక్ మీద ఐడియా లేదనుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఇది నువ్వు ఎట్లా ఆలోచించావు అంటే వాడు ఆల్రెడీ నేర్చుకుని వచ్చాడు కాబట్టి వాడు తెలుసు. నీకు ఓకే. నేర్పించిన తర్వాత నీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇప్పటి నుంచి నీకు అర్థమైంది. ఓకే. ఓకే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇది ఇలా చేస్తామని ఇప్పుడు థాట్ వస్తుంది నీకు, మైండ్ లో ఒక థాట్ వస్తుంది. ఓకే. ఓకేనా? మనకి ఒక క్వశ్చన్ అయ్యాలి అంటే ఆ క్వశ్చన్ మనకు తెలిసి ఉండాలి కదా. అవును. క్వశ్చన్ తెలియకుండా క్వశ్చన్ వేయాలంటే అసలు అది ఇంపాసిబుల్. సేమ్ అలాగే కరెక్ట్. అన్నమాట. ఇప్పుడు నీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒక టాపిక్ ఉంది అన్నప్పుడే నువ్వు చాట్ జీపీటీని అడగలుగుతావు. అసలు ఆ ఓకే. టాపిక్ గురించే నీకు తెలియలేదు అనుకో నువ్వు అడగలేదు కదా. ఇప్పుడు ఓకే. నువ్వు రీసెర్చ్ చేస్తావు. అవును. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, పేమెంట్ అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నా కదా, చాట్ జీపీటీని ఎలా అడగడం చూపిస్తాను చూడు. ఓకే. సో నువ్వు ఓకే. ఏమన్నావు, హాస్పిటల్ రిలేటెడ్ కదా. ఓకే. ఓకే. ఐ వాంట్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ టు హ్యాండిల్ మల్టిపుల్ ఓకే హాస్పిటల్ హాస్పిటల్ డేటా. ఓకే ఇంతవరకు వచ్చింది. ఓకే. సో కెన్ యూ గివ్ మీ ద అబ్స్ట్రాక్ట్ టెంప్లెట్. ఓకే ఇప్పటి నుంచి అడుగుతావు. నీకు ఓకే. అర్థమైంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ ఓకే. టెంప్లెట్ యాక్చువల్ యూజ్ ఏంది అని నీకు అర్థమైంది కాబట్టి నువ్వు ఆ వేలో కావాలంటావు. ఎందుకంటే చెప్పా కదా, ఇప్పుడు మనకి యూఎస్బి ఉంటే ఓకే. ఎలా ఓకే. పెట్టుకోవాలని సేమ్ హ్మ్, అట్లాగే హ్మ్, అన్నమాట హ్మ్. ఇది కూడా. అంటే ఫ్యూచర్ ఓకే. లో ఒక సర్వీస్ ఓకే. నేను యాడ్ చేయాలి డిలీట్ చేయాలి అని ఒక థాట్ వచ్చిందనుకో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, అబ్స్ట్రాక్ట్ టెంప్లెట్ ఓకే. యూజ్ చేసుకుంటావు. ఓకే. అబ్స్ట్రాక్ట్ టెంప్లెట్ అని పెట్టాం చూడు. మనకి ఆ థాట్ రాలేదనుకో అబ్స్ట్రాక్ట్ టెంప్లెట్ అనే పదం ఇచ్చాము, అది ఎలా డిజైన్ చేసేస్తుంది అని అదే అదే ఒక టాపిక్ అది. దాని ప్రకారం మన ఐడియా పెరుగుద్ది అనమాట. ఓకే. ఓకే. కోడెడ్. ఇది మొత్తం కోడ్ అంతా థియరిటికల్ గా వచ్చింది. పైథాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ టెంప్లెట్ అంటే నార్మల్ టెంప్లెట్ ఇచ్చింది ఇది. టెంప్లెట్ ఇచ్చింది. మనం మెన్షన్ చేయాలి పైథాన్ అనే కీవర్డ్. రీసెర్చ్. సో ఫస్ట్ కనెక్ట్ అవ్వమంటుంది. ఓకే. ఓకే. ఎవరితో, లైక్ హాస్పిటల్స్ సంబంధించిన ఏపీఐస్ ఉంటాయి కదా, వాళ్ళ హాస్పిటల్కి అవును. సంబంధించి అవును. వాటితో కనెక్ట్ అవ్వమంటుంది. తర్వాత డేట్ ఫెచ్ రికార్డ్స్ అక్కడ నుంచి రికార్డ్స్ గెట్ చేసుకో అంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ క్లోజ్ ఇచ్చేసాడు అంటే ఏం లే, కనెక్ట్ అవ్వు, డేటాను ఫెచ్ రికార్డ్స్. చేసుకో, క్లోజ్ చేసుకో. ఓకే. ఇలా ఇచ్చింది అంటే నువ్వు వేరే వర్డ్ ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు హాస్పిటల్ ఏ అనుకో, హాస్పిటల్ ఏ ఓకే. సంబంధించిన ఏపీఎస్ ఉంటాయి అనమాట, వాళ్ళు ఆ ఓకే. ఏపీఎస్ మనకి ఇస్తారు. ఓకే. ఆ ఏపీఎస్ ద్వారా మనం డేటాను రీడ్ చేసుకుంటాం. అది ఇక్కడ అంటాం వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో కనెక్ట్ అవ్వు, ఓకే. వాళ్ళ డేటాబేస్ తో ఎగ్జాంపుల్ ఇచ్చేటండి. అది అవును. డిబినా డిబిఆర్. ఏపీఐనా ఏపీఐ. యువర్ అక్కడ అగైన్ లాజిక్ ఈజ్ యువర్ విష్. ఓకే.
ఈ స్ట్రక్చర్ ఫ్లో ఏది కనెక్ట్ కనెక్ట్ ఫ్లో ఎట్లా డీబీతో కనెక్ట్ అవుతావా ఏపీతో కనెక్ట్ అవుతావా అది నీ ఇష్టం. ఓకే డేటాను ఫెచ్ చేసుకో, ఓకే కనెక్షన్ క్లోజ్ చేసుకో. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పోస్ట్ గ్రేస్ కనెక్షన్, కనెక్టర్ ఓకే. ఇది డేటాబేస్ సంబంధించింది. అవును. అగైన్ మళ్ళీ ఇది కూడా ఇంకొకటి కనెక్ట్ ఫెచ్ రికార్డ్స్ క్లోజ్. ఇక్కడ ఓకే. చూడండి, ఫస్ట్ ఏంది పోస్ట్ గ్రేస్ కనెక్ట్, పోస్ట్ గ్రేస్ సంబంధించిన కనెక్షన్ డీటెయిల్స్ పంపించాడు, కనెక్ట్ అవుతున్నాడు, రికార్డ్స్ ఫెచ్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ ఇది చేస్తాడు ఒక ఓకే. డిజైన్, ఇది ఒక డిజైన్. ఇక్కడ మళ్ళీ ఇంకొక డిజైన్, ఇట్లా ఎక్కడైతే ఇచ్చాడో ఎన్ని డిజైన్స్ ఇవి గుర్తుపెట్టుకో, ఓకే టెంప్లెట్స్. ఓకే సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, నేమ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్, ఇది ఈటీఎల్ ఇచ్చాడు. ఓకే లైక్ సేమ్ ఈటీఎల్ ప్రాసెస్ ఇట్లా యూజ్ ఓకే చేసుకోమంటున్నాడు. ల్యాబ్ రిజల్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు, ఇంకొక ఓకే టెంప్లెట్, నేమ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఏం లే ఇది, ఎక్కడైతే మనకి కామన్ ఫంక్షనాలిటీ ఉంటాయో వాటిని ఒక టెంప్లెట్ పెట్టుకొని ఆ ఫంక్షన్స్ ని ఫాలో చేస్తున్నారు అనమాట. వై బికాజ్ ఏంటంటే రీడబిలిటీ మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు మనం చూసాం కదా ఎంత ఉమ్, ఈజీగా ఉంది ఉమ్, ఉమ్. మెయింటెనెన్స్ చేయడం, మీకు కూడా ఓకే. అంటే చాలా ఈజీ అయింది కదా. వేరే వచ్చినా కూడా వెంటనే యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ సర్వీసెస్. చేసుకోవచ్చు ఫ్యూచర్ లో. ఇప్పుడు కొత్త హాస్పిటల్ యాడ్ అయింది, సో వాడు ఓకే ఏం చేస్తాడు, ఒక డెవలపర్కి ఇచ్చేస్తావు, వాడు ఓకే సర్వీసెస్ లోకి వెళ్ళి డెవలప్ చేసుకుంటాడు, అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకుంటాడు. ఓకే సో వన్స్ లైన్ లో కొన్నప్పుడు సర్వీస్ నేమ్ నాకు ఇది కావాలంటే ఆటోమేటిక్ అది కనెక్ట్ అయిపోతుంది అనమాట అట్లా. ఓకే సో ఇట్లా ఏం చేస్తారంటే ఈ కోడ్ అంతా మల్టిపుల్ డెవలపర్స్ ఇచ్చేస్తారు, ఒక్కోడు ఒక్కొక్క సర్వీస్ మీద వర్క్ చేస్తాడు అనమాట. వర్క్ ఓకే చేస్తుంటారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఇట్లా ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ పని చేయించుకుంటూ మనకి లేటెస్ట్ వర్షన్స్ వస్తుంటాయి కదా, అవును. ఎగ్జిస్టింగ్ కోడ్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా చేయరు అవును. వర్షన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ మెయిన్ అనేది అది మెయిన్ కోడ్, దీన్ని ఏం డిస్టర్బ్ చేయరు ఇంకా. చేయరు, ఓకే. ఇక్కడ రిజిస్టర్ మిగతా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే అది ఎక్కడ చేస్తారు బ్రో? ఈ ఈ వర్క్ ఫ్లోలో చేస్తారా లేదంటే? ఇంకొక కొత్త సర్వీసెస్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ ఓకే రైట్ క్లిక్ ఇచ్చి ఇంకొక ఓకే గేట్వే యూస్ చేసుకుంటారు, డెవలప్ ఓకే చేసుకుంటారు, దాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. ఓకే అలా నువ్వు ఎన్నైనా డెవలప్ చేసుకోవచ్చు కదా. ఓకే అలా నువ్వు డెవలప్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నీకు ఓకే వద్దా, మళ్ళీ ఓకే వద్దా తీసేసుకోవచ్చు. ఓకే అట్లా ఫంక్షనాలిటీ ఎక్కడ చేంజ్ అవ్వదు, ఓకే యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక కొత్త వచ్చింది టెంప్లెట్ అందుకే నేను అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఒక టెంప్లెట్. టెంప్లెట్ లాగా అనుకుంటే ఆ టెంప్లెట్ ఫాలో అవ్వాలన్నమాట మిగతా ఓకే. వాళ్ళందరూ. అది అంటే ఒక యూజర్ గైడ్ లాగా. అవును ఎగ్జాక్ట్లీ. సో థాట్స్ మీరు మన ఏమన్నా ఉండొచ్చు కానీ అది మాత్రం ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే వాళ్ళు ఇది అచీవ్ చేయగలుగుతారు ఈ ఫార్మాట్ లో, ఓకే లేదంటే అచీవ్ ఓకే చేయడం కష్టం. ఫస్ట్ లో ఓకే. చూసాం కదా, ప్రతి క్లాస్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటే అవన్నిటిని కాల్ చేయాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు ఇక్కడ కామన్ గా ఉంది కాబట్టి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఎనీవే ఆ ఫంక్షన్ కామన్ గా ఉంటుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే దాంట్లో ఉన్న లాజిక్. ఓకే. ఓకేనా. డన్ 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 క్లియర్ కదా. డన్ బ్రో.